అప్పటి వరకు తన గురించి మాత్రమే ఆలోచించే అమ్మాయి తన కడుపులో బిడ్డ ఉందని తెలియగానే ఆ బిడ్డ గురించి మాత్రమే ఆలోచిస్తుంది. డెలివరీ టైంలో ఎంత కష్టాన్నైనా అనుభవిస్తుంది. ఆ బిడ్డ పుట్టగానే ఆ బిడ్డ ముఖం చూసి తన పడ్డ కష్టం అంతా మర్చిపోతుంది. ఆ బిడ్డకు చిన్న జ్వరం వచ్చిన, జలుబు చేసిన ప్రాణం విలువిల్లాడిపోతుంది. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. తన ప్రాణాలన్నీ ఆ బిడ్డ మీదే పెట్టి ఎంతో పద్ధతిగా సంస్కారంతో పెంచుకుంటుంది ప్రతి తల్లి కూడా. అలాంటి తల్లి ఆ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత నువ్వు మన కుటుంబం కోసం కాకుండా ఈ దేశంలో పుట్టిన అన్ని కుటుంబాల కోసం ఆర్మీలోకి వెళ్ళి అక్కడ యుద్ధం జరిగినా ఏం జరిగినా మన దేశ ప్రజల కోసం పోరాడు అని ఆ బిడ్డకు ధైర్యాన్ని చెప్పి మరీ పంపిస్తుంది. తను బిడ్డకి ధైర్యం చెప్పగలుగుతుందేమో కానీ తన తల్లి మనసు ఎంతగా ఆవేదన చెందుతుందో ఒక తల్లిగా అర్థం చేసుకోగలుగుతున్నాను. అలాంటిది ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య జరిగే ఈ యుద్ధంలో అలాంటి జవాన్ల తల్లిదండ్రులు ఎంతగా భయపడుతున్నారో తెలియదు. కానీ వాళ్ళ త్యాగం వల్ల మాత్రమే మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నాము. అలాంటి మాతృమూర్తులందరికీ, వాళ్ళ మాతృత్వాన్ని కూడా త్యాగం చేసే మాతృమూర్తులందరికీ కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలండి. ఇంకొకటి, మురళీ నాయక్ మన తెలుగు ఆణిముత్యం, ఆయన వీర మరణం పొందారు. మాతృదినోత్సవం రోజునాడు ఆ తల్లికి ఆ మాతృత్వం లేకుండా పోయింది. కానీ ఆవిడ ఎప్పుడు ఈ ప్రజల కోసం ఒక ఆణిముత్యాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ తల్లికి గుండె ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించి తనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీలా పోరాడే ప్రతి జవాను ఆయురారోగ్యాలతో బోర్డర్లో క్షేమంగా ఉండి క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. జై జవాన్, జై భారత్, జై హింద్.